నమస్తే. నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రజాస్వామ్యాన్ని ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. అన్ని పార్టీలు కూల్చేస్తున్నాయి. ఒకడు షర్ట్ ఇప్పేసి తిరిగితే ఇంకోడు ప్యాంట్ ఇప్పేసి తిరగడం. షర్టు ప్యాంట్ ఇప్పిండు కదా అని బనీను డ్రాయర్ ఇప్పి తిరగడం. ఈ రకంగా పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తున్నాం, తెలంగాణ రాకముందు చూస్తున్నాం. తెలంగాణ రాకముందు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి, కూని చేశాయి. దానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ హర్యానాలో మొదలుపెట్టిన పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత 2004లో తెలంగాణ విషయానికి వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణలో 2004లో ఫిరాయింపులు జరిగినాయి. ఏకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. తర్వాత 2 పర్యాయాలు 2014-18లో అదే జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా పార్టీ ఫిరాయింపు చేసుకొని ఎమ్మెల్యే ఉన్న క్యాండిడేట్కి, ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి పార్లమెంటు ఇంకో పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయించడం, ఇంకొక అతనైతే కూతురికి టికెట్ ఇప్పించుకొని క్యాన్వసింగ్ చేయడం. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే చట్టసభలు చట్టాలు చేసి ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి, ప్రజల రక్షణ కోసం, బాగోగుల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం చట్టంలో చట్టాలు చేయాల్సిన సభ్యులే ఈ రకంగా చట్టాన్ని ధిక్కరిస్తూ, చట్టాన్ని అవహేళన చేస్తూ, ధిక్కరిస్తూ ఈ రకంగా పాల్పడుతున్నారు. దీంట్లో ఈ పార్టీ, ఆ పార్టీ అనేది ఏం లేదు. అన్ని పార్టీలు చేస్తున్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, ఓడు షర్ట్ ఇప్పేస్తే ఓడు ప్యాంట్ ఇప్పేయడం. అరే షర్ట్ ప్యాంట్ ఇప్పేసిండు కదా, నేను బనీన్ డ్రాయర్ ఇప్పేస్తా, ఒకసారి డ్రాయర్ ఇప్పేస్తా అంటే మొత్తము ఏ రకంగా తయారైన ఈ పార్టీలు అని అంటే బట్టలు లేకుండా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నాయి పార్టీలు, ప్రజాప్రతినిధులు. ఈ పార్టీ, ఆ పార్టీ అనేది ఏం లేదు. అన్ని పార్టీలు, ఒక పార్టీ అనేది ఏం లేదు. ఈ చట్టసభలలో ఈ రకమైన, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే అది ఇంకా చెప్పరాని ఘోరాలు జరుగుతున్నాయి. పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపించిన తర్వాత అక్కడికక్కడనే ఫిరాయింపులు. అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఏ రకంగా తీర్పు ఇవ్వాలనో ఇస్తారు. రాజ్యాంగ పరిరక్షకులే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఇక మిగతా ప్రజల పరిస్థితి ఏంది, సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళు రేపు ఈ చట్టాలను ఎలా గౌరవిస్తారు? రేపు ప్రజలు కూడా ఈ రకంగానే ప్రతి విషయంలో ధిక్కరిస్తే ఎక్కడికి పోతుంది సమాజం? ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రజలు కూడా ఎక్కడికక్కడ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేయాల్సిన అవసరం ఉన్నది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎమ్మెల్యే ఎన్నికైన వ్యక్తి దగ్గరికి పనుల కోసం వచ్చేటోళ్ళు అంటే ఏ రకంగా వస్తారంటే, వీళ్ళు కూడా ఏ రకంగా చేస్తారంటే, బస్టాండ్ దగ్గర పాండబ్బ పెట్టుకున్నాం సార్, డిఎం వద్దంటున్నాడు అని ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు, మంత్రి దగ్గరికి వస్తారు. వీళ్ళు టక్కున ఫోన్ చేస్తారు, అరే ఏంది పోయి మావాడు వచ్చిండు, పాండబ్బ పెట్టుకుంటే ఏమవుతుంది, అక్కడ నుంచి లేదు సార్ అందరికి ఇబ్బంది అవుతుంది, బస్సులు టర్నింగ్ ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, ఏగా చూడనట్టు అవన్నీ ఉంటుంది, మన పాండబ్బ తీసే మన దేవుళ్ళకి మళ్ళా. ఈ రకం ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇగో ఇట్లాంటి ఇక రోడ్లు కబ్జా చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలుస్తున్నారని నగరంలో ఏదన్నా పోలీస్ చర్యలు ఏమైనా తీసుకుంటుంటే అక్కడ ఎమ్మెల్యే వస్తాడు. 30 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఎమ్మెల్యే, నేను స్థానికుణ్ణి, ఏం బిక్తారా మీరు ఈరోజు వచ్చి వాడు ఛాలెంజ్ చేస్తాడు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? మిమ్మల్ని ఏం చేయమని చట్టసభలకు పంపించారు? మీరేం చేస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక్కరు కూడా చట్టానికి సంబంధించిన చట్టసభలు ఎందుకున్నాయి, చట్టాలు చేయాల్సిన సభ్యులం మనము అనే అదే మర్చిపోయారు మొత్తం. అదొక్కటి మర్చిపోయి మిగతా అన్ని చేస్తున్నారు కార్యక్రమాలు. అన్ని కార్యక్రమాలు, ఏ ఒక్క కార్యక్రమం ఇది అదే అనేది లేదు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అనేది లేదు. అన్ని పార్టీలు ఒక్కరి మీద ఒకరిని బురద తల్లుకోవడం. అరే నువ్వు అప్పుడు ఫస్టే ఇందిరాగాంధీ మీ నాయనమ్మనే చేసింది, హర్యానాలో మొదలు పెట్టింది అని ఒకడు. అరే 2004లో నువ్వు చేసినావు కదరా, 2004 నువ్వు చేసినావు అంటే అవి 2 చేసిరు కాబట్టి నేను 2018లో 23లో చేసిన, 14-18లో చేసిన అని ఒకడు. అంటే ఎవరు అతిథులు అయితే లేరు దీనికి. నేనేమంటున్నా, అందుకే ప్రజాప్రతినిధులు అనేటోడు నిస్సిగ్గుగా బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు. మరి ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో వేచి చూద్దాం.